హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది రే అఖిల. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసేస్తాను. ఇంకా బాబునైతే మంచిగా నిద్ర నుంచి లేపి కొంచెం ఫేస్ అలా వాష్ చేసేసి ఆడుకోవడానికి బయటికి పంపించేస్తాను అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 4 అలా అవుతుంది. ఇంకా బాబు పడుకొని లేవక ముందే నేనైతే పాలుని వేడి చేసేసి గ్లాస్లో వేసాను, చల్లగా అవ్వడానికి అని చెప్పేసి. అలాగే పోసేస్తే ఇది సమ్మర్ కదా, ఒకవేళ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి కొంచెం ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఆ గ్లాస్ అందులో పెట్టేశాను. ఇంకా బాబు లేచేసరికి అవి కొంచెం గోరువెచ్చగా అయిపోతాయి. డైలీ నాకు ఇదే పని అనమాట. మార్నింగ్ అంతే, ఈవినింగ్ అంతే. మార్నింగ్ బాబు లేవకముందే పాలు చల్లబెట్టేసి రెడీగా పెడతాను, ఈవినింగ్ కూడా అంతే. ఇంకా గిన్నెలో కొన్నే పాలు ఉన్నాయి, అసలు తాగాలని ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య అసలు పాలు తాగడమే మానేశాను, ఎందుకో ఏదోలా అనిపిస్తుంది. ఇది సమ్మర్ కదా, ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి దోసకాయ కానీ, వాటర్ మిలన్ కానీ, మ్యాంగోస్ కానీ ఇలానే తింటున్నాము. అందుకని చెప్పేసి ఇంకా నాకు పాల మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా గిన్నె ఎందుకు, మళ్ళీ కొన్నే పాలు ఉన్నాయి, దానికోసం ఆ గిన్నె అట్లాగే ఉంటుంది, దాన్ని వాష్ చేసేస్తే అయిపోతుంది అనేసి ఇంకా నేను కూడా పాలు అదే గ్లాస్లో వేసేసుకున్నాను. పాలు కొంచెం హీట్గా ఉన్నాయి, కొంచెం నేను పని కంప్లీట్ చేసుకునే వరకు అవి చల్లగా అయిపోతాయి అనేసి అవి సైడ్కి పెట్టేశాను. అండ్ పక్కన వచ్చేసి కర్డ్ మార్నింగ్ తోడుపెట్టాను, నైట్ తోడుపెట్టడం మర్చిపోయాను. మధ్యాహ్నానికి సరిపోయింది అండ్ నైట్కి ఉంటుంది అని చెప్పేసి పాలైతే పొద్దునే తోడుపెట్టేసుకున్నాను. ఇంకా బాబు చూడండి, ఆ బాక్స్, ఆ బ్రష్ అన్నీ ఆ టేబుల్ మీద పెట్టేశాడనమాట. ఏవో ఒకటి తెచ్చి నా కిచెన్లో కానీ బెడ్ పైన కానీ పెట్టేస్తూ ఉంటాడు. డబల్ పని చేస్తాడు ప్రతిరోజు. ఇంకా చేసుకోలేక అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది నాకైతే. ఇంకా పోనీలే పిల్లలు కదా అనేసి సైలెంట్గా ఊరుకుంటాను. ఇంకా మనం ఇప్పుడు డల్గా ఉండి అసలు ఏమీ మాట్లాడకుండా రోజులాగా లేకపోతే పిల్లలు కూడా మనల్ని చూస్తే అట్లాగే డల్గా అయిపోతూ ఉంటారు కదా, మన ఏమైంది అన్నట్టుగా అట్లా పాపం అని చూస్తూ ఉంటారు. సో మనం కూడా వాళ్ళకి ఏదైనా అనిపించినప్పుడు, వాళ్ళు డల్గా ఉన్నప్పుడు, వాళ్ళని ఏడ్చినప్పుడు మనం కూడా నాకు అస్సలు పడకూడదు. నాకు ఇదే అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను డల్గా కూర్చున్నాం, నార్మల్గానే కూర్చుంటా, కానీ సైలెంట్గా కూర్చున్నప్పుడు దగ్గరికి వచ్చి ఇట్లా ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ పిల్లలు ఏడ్చినప్పుడు కూడా మనం అస్సలు చిరాకు పడొద్దు, ఓపిక తెచ్చుకుంటా నేనైతే. నాకు అసలు జనరల్గా ఓపిక చాలా తక్కువ, 100%లో ఒక 5% ఉంటుందేమో. కానీ బాగా వచ్చిన తర్వాతనైతే అది 5% నుంచి 50%కి వెళ్ళిపోయింది. చిరాకు పడ్డం కానీ, కోపం పడ్డం కానీ అంతా నాకు నేనే తీర్చుకుంటాను, కానీ ఇంకా బాబు మీద ఏం పెట్టట్లేదు. సో అదొక పాజిటివ్ థింగ్ నాలో బాబు వచ్చిన తర్వాత. ఇది చూడండి, బెడ్ పైన మొత్తం ఎట్లా అన్నీ ఎట్లా పెట్టేశాడు, వాటర్ వస్తువులన్నీ. అండ్ హెల్మెట్ బాక్స్లో అవన్నీ పెట్టేశాను. ఈ మధ్య మా ఆయన హెల్మెట్ పోయిందనమాట, ఎక్కడో 1 వీక్ అయింది. ఇప్పుడు కొత్త హెల్మెట్ తెచ్చుకున్నాను మళ్ళీ. నార్మల్గా అట్లా పార్కింగ్ దగ్గర పెట్టేసి పని చూసుకొని వచ్చేలోపే హెల్మెట్ పోయిందంట. ఆ కార్డ్బోర్డ్ బాక్స్ని పాడేయడం ఇష్టం లేక ఇంకా టాయ్స్ ఆర్గనైజ్ చేద్దాము అనేసి అట్లా పక్కకు పెట్టేశాను. అది ఇప్పుడు ముందు హాల్లో ఉండేది, ఇప్పుడు తీసుకొని వచ్చి ఇంకా బెడ్ కింద పెట్టేశాను. అందులో బాబు టాయ్స్ పెట్టేసి చూడండి, బయట ఆడుకోవడానికి పంపించేశాను కదా, ఏదో టానిక్ ఎక్కడ దొరికింది, అది పట్టుకొని వచ్చాడు. సో పక్కింట్లోకి ఊరికి వస్తామని వెళ్తూ వస్తూ ఉంటాడనమాట. ఆ పిల్లలు కూడా మా ఇంటికి వస్తే వెళ్తూ ఉంటారు. పక్కన వాళ్ళు తెలుగు వాళ్ళే, అదొక నాకు చాలా బెనిఫిట్ అయింది. ఇంకా మ్యాక్సిమం అక్కడే ఉంటాడు. అండ్ ఎప్పుడైనా వాళ్ళ పాప ఇచ్చినా కానీ నా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. చాలా కలిసిమెలిసి మంచిగా ఉంటాం మేమైతే. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా బాబు అది ఎక్కి ఇంకా బెడ్ నీట్గా చేసాము అంటే చాలు, డైరెక్ట్గా వచ్చేసి దానిపైన పడుకుంటూ ఉంటాడు. ఈ టేబుల్ అయితే చాలా చండాలంగా ఉంది, అసలు నేను ఏమీ సర్దట్లేను. నార్మల్గా ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా ఇంతే ఉంటున్నాను తప్ప అసలు ఏమీ సర్దట్లేను అనమాట. ఇంకా ఓపిక అస్సలు ఉండట్లేదు. ఎంత తెచ్చుకుందామన్నా కానీ సింగిల్గా ఉంటే పర్లేదు, కానీ ఇంకా బాబుతో అసలు అవ్వట్లేదు. పైన వర్క్ జరుగుతుందన్నమాట, గ్లాసెస్ అన్నీ కింద పడుతున్నాయి. అది ఎక్కడ తొక్కి దెబ్బలు తగిలించుకుంటాడు అని చెప్పేసి ఇంకా బాబు వెనకాలనే తిరగాల్సి వస్తుంది డైలీ. బాబుకి వస్తే పడుకుంటే ఆ టైంలో స్నానం చేయడం కానీ, వంట చేసుకోవడం కానీ, లేకపోతే గిన్నెలు తోముకోవడం కానీ, సో ఇట్లాంటిదే అవుతుంది. ఇక్కడ చూడండి, అది మొన్న మా ఆయన ఇస్త్రీ చేస్తుంటే చేసి కింద పెట్టేశాడు అనమాట, బెడ్ కింద. దాన్ని వైరు బట్టి ఇట్లా లాగేస్తున్నాడు. కొంచెం తెగింది, ఇంకొంచెం ఉంటే మొత్తం లాగ వచ్చేసేది అని చెప్పేసి టేబుల్ మీద అందకుండా పెట్టేశాను. కానీ అయినా కానీ అదే కావాలి, కొద్దిసేపటి వరకు ఏడ్చి నా ప్రాణం తీసాడనమాట. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వాడి సెట్ అయిపోయాడు. ఇంకా టేబుల్ మీద ఉన్నవైతే అన్నీ క్లియర్ చేశాను. ఇంకా ఫ్రిడ్జ్ మీద ఏమీ ఉండవు, వైర్స్, ఛార్జర్లు ఇవే ఉంటాయన్నమాట ఎక్కువ శాతము. కానీ అట్లా ఉంటే కూడా నాకు అస్సలు నచ్చదు. దాన్ని ఎప్పుడెప్పుడు సెట్ చేద్దామనే అనిపిస్తుంది, కానీ డైలీ సెట్ చేయడానికి నాకు ఓపిక ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా మా ఆయన అట్లాగే ఉంచుతాడనమాట, వైర్ దానికే పెట్టేసి. నేను కూడా పెట్టుకోవాలి కదా. బెడ్రూమ్లో ఒకటి ఉంది, దాన్నేమో బాబు బట్టి లాగేస్తున్నాడు. ఒకసారి అయితే నోట్లో కూడా పెట్టుకున్నాడు. స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి బతికిపోయా. అప్పుడప్పుడు మర్చిపోయి నేను స్విచ్ ఆఫ్ చేయడం అలాగే ఉంచేస్తాను అనమాట, ఆన్ చేసే ఉంచుతాను. అందుకనేసి ఇంక అందులో పెట్టడం
పెట్టడం మానేశాను, ఆల్ అవుట్ ఫిట్ చేసేసాను అనమాట. సో మొత్తం టేబుల్ అండ్ ఫ్రిడ్జ్ అంతా క్లియర్ అయిపోయింది. ఇల్లు మాత్రం అట్లాగే ఉంది, చాలా ఇంకా ఊడ్చుకొని అదంతా చేసేవారు చాలా టైం అయ్యేలా ఉంది. ఫస్ట్ అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి క్లాత్స్, అంతకు ముందే కొన్ని మడత పెట్టాను, ఇంకొన్ని ఉన్నాయి అనమాట. అప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి కాలో సంథింగ్ ఏదో వచ్చి ఇంకా నేను అక్కడికి ఆపేశాను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా ఫాస్ట్గా చేసేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే అవి మడత పెట్టేస్తున్నాను. అక్కడ బ్రెడ్, ఆ బాక్స్ అవన్నీ అవుట్ చేయాల్సినవి ఇంకా అలాగే పెట్టేశాను. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత అవన్నీ సర్దుకోవాలి నీట్గా. చూడండి ఈ మంచం ఎట్లా ఉందో, చెండాలంగా ఉంది కదా. అసలు ఎప్పుడు కానీ నేను హాల్ చాలా నీట్గా పెట్టుకుంటాం. బెడ్రూమ్ ఎట్లా ఉన్నా సరే హాల్ అండ్ కిచెన్ మాత్రం వీలైనంత వరకు నీట్గానే ఉంచుకుంటాను. కానీ ఇంకా అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే అంత ఓపిక తగ్గింది నాకు, చేసే స్ట్రెంగ్త్ అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా ఈరోజు ఎట్లా చేసి ఇల్లంతా సర్దాలి అని చెప్పేసి సర్దుకుంటున్నా అనమాట మెల్లిమెల్లిగా కొంచెము. బట్టలు అయితే ఎప్పుడప్పుడే మడత పెట్టేసుకుంటాం, కానీ కొంచెము సెట్ చేసుకోవడం కానీ అట్లాంటివి ఉంటే నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అండ్ కబోర్డ్ కూడా రీసెంట్గానే సర్దాను అనమాట. అసలు ఎట్లా అంటే ఒక్కదానికి కూడా దొరకట్లేదు. ఇంకా కొన్ని మా డ్రెస్సెస్లలో బాబువి కలిసిపోవడము, అవి చిన్నవి కదా, ఇంకా కనబడట్లేదు అనమాట అందుకనేసి మొన్న ఎప్పుడో 4 o'clockకి స్టార్ట్ చేసి 7 o'clock అయింది సర్దడము. అన్నీ తీసేసి నా ప్యాంట్స్ అన్నీ ఒక దగ్గర, డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర, టాప్స్ అన్నీ ఒక దగ్గర, అండ్ మా ఆయన ఒక దగ్గర, చిన్ను బాబు ప్యాంట్లు ఒక దగ్గర, షర్ట్లు ఒక దగ్గర, డ్రాయర్లు ఒక దగ్గర. సో ఇవన్నీ అట్లా సర్దుకునేసరికి నాకు 2-3 hours టైం పట్టేసింది. ఎందుకంటే ఇంకొకసారి సర్దితే ఇంకా నేను 2-3 months వరకు దాని జోలికి పోను. ఇప్పుడు వచ్చిన స్టార్టింగ్లో సర్దాను, మళ్ళీ ఈరోజు సర్దాను అనమాట. ఈరోజు ఒక 5-6 days ముందు సర్దాను అనమాట. సో ఇంకా నేనైతే అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే దాదాపుగా మా ఆయన కబోర్డ్ టచ్ చేయరు, ఎందుకంటే ఆయనకు అందులో పెద్ద వస్తువులు ఏవి ఉండవు, హ్యాంగర్కి తగిలేస్తూ ఉంటారనమాట ఏవైనా కానీ. నేను కూడా ఆయనవి యూనిఫామ్స్ పిండిన వెంటనే హ్యాంగర్కే వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అసలు మడత ఎందుకు పెట్టను అంటే, నాకు ఐరన్ చేసి మడత పెడతారు కదా, సో అట్లా మడత పెట్టడం నాకు రాదు. నేను నార్మల్గా మడత పెడితే ఫోల్డ్ పోతుంది అనేసి నన్ను మడత పెట్టొద్దు అంటారనమాట. అందుకని డైరెక్ట్గా హ్యాంగ్ చేసేస్తాను. అండ్ షార్ట్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత వేసిన టీషర్ట్స్, యూనిఫామ్స్ దాదాపుగా దానికే ఉంటాయి. ఇన్నర్స్ మాత్రం బనీన్స్ అట్లాంటివి మాత్రం లోపల ఉంటాయి, అవి ఎట్లాగో బయటే ఉంటాయి కాబట్టి పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు. కబోర్డ్ ఓపెన్ చేసేదాన్ని నేను ఒక్కదాన్నే, ఇంకా బాబా ఎట్లాగో ఓపెన్ చేయలేడు, అందుకనేసి నేను పెట్టినట్టుగానే ఉంటాయి. హ్యాంగర్ లేకపోతే మాత్రము ఇంకా నేనైతే ఒక 15 daysకి ఒకసారి సర్దినా కానీ ఇంకా తక్కువే. ఎందుకంటే మా ఆయనకి మార్నింగ్ డ్యూటీకి టైం అవుతూ ఉంటుంది, ఒక్కోసారి అర్జెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో లాగి పడేస్తే ఒక్క డ్రెస్కి బదులు 10 డ్రెస్సులు రావాలి, అట్లా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఉన్న దగ్గర ఏంటి అంటే ఎక్కువ హ్యాంగర్కి యూజ్ చేసేవాళ్ళం కాదు, మొత్తం కబోర్డ్లోనే ఆర్గనైజ్ చేసేదాన్ని. కాకపోతే ఇంకా అట్లా ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడైతే మొత్తం హ్యాంగర్లోనే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ లాకర్ పైన అయితే మొత్తం దుమ్ము అయిపోయింది. ఈ మధ్య ఇంకా మేము దీనిపైన ల్యాప్టాప్ కూడా పెడుతున్నాము. ల్యాప్టాప్ పైన కూడా కొంచెం డస్ట్ చేరుకుందనమాట. సండేస్ వీకెండ్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో మంచిగా ఒక కొత్త మూవీ వేసుకొని చూస్తూ ఉంటాము. అది ఒక మినీ టీవీ అయిపోయింది. బాబుకైతే మేము ఇంతవరకు అసలు ఫోన్ కానీ టీవీ, ల్యాప్టాప్ ఇట్లాంటివి ఏమీ అలవాటు చేయలేదండి. నమ్ముతారో నమ్మరో కానీ ఈ టైంలో ఈ పిల్లలైతే 1 year కాగానే ఫోన్ పెడితేనే తింటాను అనే అలాగా మారిపోతూ ఉంటారు కదా. సో మా బాబుకి అయితే మేము ఏమీ అలవాటు చేయలేదు. 2 years వరకు కూడా అసలు ఏమీ అలవాటు చేయొద్దు అనేసి నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. ఇంట్లో టీవీ లేకపోవడము అదొక అడ్వాంటేజ్ నాకు తెలిసి. టీవీ ఉంటే పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు. మా వాడైతే లోపల ఎంత హ్యాపీగా ఆడుకుంటాడో బయట కూడా అంతే ఆడుకుంటాడు. లోపలికి రాగానే ఏడవడం, లేకపోతే బయటికి తీసుకెళ్ళగానే ఏడవడం అట్లాంటివి ఏమీ చేయడు, చెప్పినట్టుగానే వింటాడనమాట. పిల్లలకి ఎర్లీ ఏజ్లో మనం స్క్రీన్ టైం ఇవ్వడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా దెబ్బతింటుంది. అందుకని చెప్పేసి నేను అస్సలు టీవీ కానీ ఫోన్ కానీ అలవాటు చేయలేదు. ఇంకా నార్మల్గా నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఎప్పుడైనా ఫోన్ చూస్తేనే అది తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాడు. నాతో మాట్లాడండి, నాతో టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి చిరాకు అనిపిస్తుంది. ఇంకా వాటితో ఏదైనా మాట్లాడడం కానీ, ఒక చిన్న బుక్ తీసుకొచ్చామన్నమాట, ఆల్ఫాబెట్ బుక్, యాపిల్, బాల్ అవన్నీ ఉంటాయి. దాన్ని పాయింట్అవుట్ చేసి అడుగుతూ ఉంటాడనమాట, ఇదేంటి ఇది యాపిల్, ఇది బాల్, ఇది జీబ్రా, అది ఇది అనేసి. సో నేను చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు గుర్తున్నాయి నేను అడుగుతూ ఉంటాను అనమాట, ఇందులో ఏది యాపిల్ ఏది బనానా అని అంటే అప్పుడప్పుడు రైట్ చెప్తాడు, అప్పుడప్పుడు తప్పు చెప్తాడు. ఇంకా అలవాటు అవుతూ ఉంటే వాడికి కూడా తొందరగా రికగ్నైజ్ చేస్తూ ఉంటాడు కదా. సో అది పిల్లలకి ఇట్లాంటి బుక్స్ అలవాటు చేయడము ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం చాలా బెటర్.
ఇక్కడ ఇంకా ముందు రూమ్ కూడా కొంచెం అట్లా అట్లా సర్దేసుకున్నాను, మరీ డీప్గా ఏం సర్దలేదు. ఇంకా అన్నీ ఒకేసారి చేస్తే నా పని అయిపోతుంది, నాకు ఇంక ఎనర్జీ ఏం మిగలదు ఇంకా బాబుని చూసుకోవడానికి కానీ నాకు నైట్కి వంట చేయడానికి కానీ అస్సలు ఓపిక ఉండదు అని చెప్పేసి పైన చేశాను. ఇంకా అదైతే అన్నీ అవుట్ చేసేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో, మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చినా కానీ ఇంతే. అసలు నా పెళ్ళైన కొత్తలో అయితే ఒక్కోసారి ఒక రోజు మొత్తం ఊడవకపోయినా నీట్గా ఉండేది, ఇప్పుడు ఊడ్చినట్టుగానే ఉండేది. కిచెన్ కానీ అసలు ఏది కానీ ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయన్నమాట. సో ఆఫ్టర్ ఆ పిల్లలంటే ఇట్లా ఉంటుందా అనిపించేది. అంతకుముందు అయితే అసలు అబ్బా పిల్లలు ఉంటే ఎంత బాగుంటే, ఒక్కసారి వాళ్ళు ఇస్తే ఎత్తుకుంటే బాగుండు అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అబ్బా ఒక్కసారి బాబుని ఒక 10 నిమిషాలు ఎవరైనా చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో ఇల్లు ఉడ్చేసాను అండ్ బయట కూడా నీట్గా ఉడ్చేసుకున్నాం అనమాట. మీరు గమనించారో లేదో మా విండోస్ అయితే చేంజ్ చేసేసారనమాట. మా ఇంట్లో కూడా వర్క్ జరిగింది. ఇంకా ఆ రోజు నాకు మరీ డబల్ పని. ఇంకా బెడ్రూమ్లో, కిచెన్లో, హాల్లో మొత్తం అంతా ఎక్కువ సిమెంట్ ఏం లేదు కానీ ఇట్లా మొలలు కొడుతున్న మన డస్ట్ వస్తుంది కదా, సో అది బాగా పడిందనమాట. ఇంకా అప్పుడు బెడ్షీట్స్ అన్నీ తీయడము, కర్టెన్స్ అన్నీ ఉతకడం ఇట్లాంటివన్నీ జరిగాయి. సో ఏదైతేనే నీట్గా అయితే ఉంది కదా. అండ్ బయట మేము ఒక షూ ర్యాక్ కూడా అరేంజ్ చేసుకున్నాము నీట్గా. ఇక్కడ చూడండి అయితే మిల్క్ కూడా తాగేసాను. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకే అట్లాగా వెన్ను ఇట్లా పట్టుకొని ఉన్నాను. అండ్ కొంచెం ఇంకా స్టమక్ కూడా అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంది ఈ మధ్య ఎక్కువ, అందుకే ఎక్కువ పని చేయట్లేదు, వీలైనంత వరకే చేస్తున్నాను. ఇంకా ఈయనేమో తిడుతూ ఉంటారనమాట, ఏమి ఎక్కువ ఏం చేయకు, ఏమి సర్దకు, మన ఇంటికి ఎవరు రావట్లేదు, ఎక్కడి ఏవి ఉన్నా ఏం కాదు, అసలే నువ్వు ఒక్కటికి 2 పనులు చేస్తావని అంటూ ఉంటాడనమాట. కాకపోతే నాకు అట్లా ఉండడం అస్సలు నచ్చదు. ఇప్పుడు తప్పక ఇంకా అట్లా పడుకొని ఉంటున్నాను. కానీ నాకు ఏ చిన్న టైం దొరికినా కానీ ఏది చేస్తే బాగుంటుంది, బాగా పడుకున్నాడు అని అంటే ఏం సర్దితే బాగుంటుంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తా, కబోర్డ్ ఓపెన్ చేస్తా, కిచెన్లోకి వెళ్తాను, అది మారుస్తా ఇది మారుస్తా, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. నా సంగతి మొత్తం మీకు తెలుసు. అందుకే మధ్య మధ్యలో కాల్ చేసి చెక్ చేస్తూ ఉంటాను. బాబు పడుకున్నప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, బాబు ఆడుకునే టైంలోనే నువ్వు వంట చేసే, బాబు ఆడుకునే టైంలోనే గిన్నెలు తోమేసే. నాకైతే నేను చాలా హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్క విషయంలో. ఏమైనా కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ వంట ఏం చేయకు, నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేద్దాము, పెద్ద ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు, నాకు ఇప్పుడు ఏం డ్యూటీ లేదు అన్నట్టు ధైర్యం చెప్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, బాబుకి 6-7 months ఉన్నప్పుడు కూడా అంతే. ఎప్పుడైనా మధ్యలో కాల్ చేసి బాబు ఏడుస్తున్నాడు అంటే అవును ఏడుస్తున్నాడు అని చెప్తే, సరే నువ్వు వంట దగ్గరికి అయితే వెళ్ళకు, నేను వచ్చిన తర్వాత బాబుని ఎత్తుకుంటాను, అప్పుడే నువ్వు వంట చేసుకో అనేసి చాలా ధైర్యం చెప్తూ ఉంటాను అనమాట. నేనైతే చాలా ఆ విషయంలో మాత్రం అబ్బాయి ఈ మాట ఒక్క మాట చాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా ఒక్క మాట అంటే చాలు అని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఇంకా నేను పాలు తాగేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. మధ్యాహ్నం బాయిల్ చేయడం మర్చిపోయాను అనమాట, అందుకే ఇప్పుడు బాయిల్ చేసేస్తున్నాను. డైలీ బాబుకి ఒక ఎగ్, నాకు ఒక ఎగ్, ఇంకా ఈయనకు కూడా ఖచ్చితంగా సండేస్ తప్ప. ఇంకా ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు కూడా ఎగ్స్ ప్రిఫర్ చేయము, ఎందుకంటే మళ్ళీ ఎగ్ ఉంటే సాంబార్ తినాలనిపించదు. అందుకని మళ్ళీ పప్పుచారు చేసినప్పుడు ఖచ్చితంగా ఎగ్ కావాలి. అదేంటో వడియాలు కానీ చల్లమిర్చీలు కానీ సో ఇట్లాంటి పప్పుచారు చేసినప్పుడు కావాలి. సాంబార్ చేసినప్పుడు ఓన్లీ వడియాలు అయితే సరిపోతుంది, ఎగ్ అయితే ప్రిఫర్ చేయము మేమైతే మా ఇంట్లో. ఇక్కడైతే ఇంకా గిన్నెలు దోమేలోపు అన్నం కూడా మంచిగా రెడీ చేసి పెట్టేస్తే ఇంకా గిన్నెలు దోమిన వెంటనే స్టవ్ ఆన్ చేసి బాబుకి తినిపించి పడుకోబెట్టచ్చు. అందుకనేసి ఇక్కడ బియ్యం నానబెట్టేస్తున్నాను. సో నాకు ఏదైనా ఏంటంటే ముందుగానే నానబెట్టడం అలవాటు, పప్పు వండినా కానీ ముందుగానే నానబెడతాను. అట్లా చేయడం వల్ల ఏంటంటే మంచిది, గ్యాస్ రిలీఫ్ అవుతుంది, మన గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా అట్లా సోక్ చేసినవి తింటే కూడా మన హెల్త్కి చాలా మంచిది. బియ్యం కూడా నానబెట్టి తినడమే మంచిది. అందుకే నేను ఒక 1/2 hour 1 hour ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇంకా 5:30 6 o'clock అట్లా నానబెట్టేసి పెట్టేస్తాను రెడీగా. మళ్ళీ చేతులు పదన అవుతాయి కదా గిన్నెలు తోమిన తర్వాత, అందుకే ముందే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు పెద్దగా టైం ఎంతనో అవ్వట్లేదండి, బాబుకి అయితే పాలు ఇచ్చేసాను కదా అప్పుడెప్పుడు. ఇప్పుడు 6 అట్లా అవుతుంది, 5:36. నాకు ఈరోజు లేట్ అయింది, గిన్నెలు 4:35 కల్లా తోమేసుకుంటాను. ఈరోజు సర్దడం వల్ల నాకు కొంచెం లేట్ అయింది. ఇంకా బీరువా పైన, ఫ్రిడ్జ్ పైన, టేబుల్ ఇవన్నీ సర్దేశాం కదా, మార్నింగ్ సర్దలేదు కాబట్టి నాకు ఇప్పుడు లేట్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే 7 అయినా కానీ ఇంకొంచెం అట్లా వెలుతురుగానే ఉంది, మరీ చీకటి అవ్వట్లేదు అనమాట. సో అది ఇక్కడేమో ఇంకా బాబు వచ్చేసాడు కిచెన్లోకి, వెళ్ళి ఆడుకోమ్మా అనగానే బయట వెళ్ళి ఆడుకుంటున్నాడు. పక్కన వాళ్ళు ఉన్నారనమాట, అందుకే ధైర్యంగా వచ్చి బోల్ తోముకుంటున్నాను నేనైతే. ఇంకంతలోపే డ్యూటీ నుంచి వాళ్ళ డాడీ కూడా వచ్చాడు. బయట బాబుని వదిలిపెట్టేసి నేను లోపల ఏమైనా పని చేసుకుంటే చాలు, వచ్చేసి ఇంకా బాబు అక్కడ దాకా వచ్చాడు, రోడ్డు మీద దాకా వచ్చాడు, నేను బండి మీద తీసుకొని వచ్చాను అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను బయట కూర్చుంటే ఏం లేదు, కాకపోతే సింగిల్గా బాబుని వదిలేస్తే మాత్రం నువ్వు ఈ పని తర్వాత వేసుకోవచ్చు, ముందు బాబుని చూసుకోవచ్చు, నేను వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తా కదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అట్లాగా కానీ నేను పెద్ద పట్టించుకోను, కానీ ఒక్కొక్కసారి నిజంగానే రోడ్డు మీద వరకు వెళ్తూ ఉంటాడనమాట బాబు. సో ఇదండి ఈరోజుకి నా ఈ వీడియో. కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్.